హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సువర్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీలో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ గురించి అడిగిన వాళ్ళ కోసం ఈ చిన్న ఇన్ఫో. ఈ అవుట్ఫిట్ ఏమో ఫ్రమ్ మింత్రా అండ్ ఫ్యాబ్రిక్ ఇస్ కాటన్ బ్లెండ్ అండ్ స్లీవ్స్ పైన ఇలా ఎంబ్రాయిడరీ విత్ మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఫస్ట్ ప్రోడక్ట్ ఈస్ 2-in-1 ఆయిల్ డిస్పెన్సర్. ఇందులో పోరింగ్ అండ్ స్ప్రేయింగ్ రెండు ఒక దాంట్లోనే ఉంటుంది. ఆయిల్ స్ప్రే చేయడానికి జెంటల్గా కాకుండా క్విక్గా చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేయాలి. ఈ స్ప్రేయర్ని ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్, చపాతీస్, దోశ, చిల్లా, సాలెడ్ డ్రెస్సింగ్స్, ప్యాటీస్ ఇలా రోస్టింగ్ కోసం కూడా యూస్ చేయొచ్చు. స్పౌట్కి అవుటర్ ఎడ్జ్ ఇవ్వడం వల్ల ఆయిల్ పోర్ చేశాక మళ్ళీ బాటిల్ పైన స్పిల్ అవ్వదన్నమాట. అండ్ ఈ 2 మోడ్స్ ఒకే బాటిల్లో ఉండడం వల్ల యూస్ చేయడం చాలా ఈజీ అండ్ స్పేస్ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ వాల్ మౌంటెడ్ సోప్ డిస్పెన్సర్. ఇది వెరీ ఎలిగెంట్ అండ్ ఫంక్షన్ ప్రోడక్ట్. దీని ఇన్స్టాలేషన్ కోసం ఈ కంటైనర్ వెనుక ఒక సపోర్ట్ ఉంటుంది విత్ అ ప్రొవిజన్ ఫర్ 2 స్క్రూస్. అండ్ దీన్ని డ్రిల్ చేసేటప్పుడు మా డ్రిల్ బిట్ విరిగిపోతే ఒక స్క్రూ పైనే ఇంకా సపోర్ట్ చేసాం. దీన్ని ఫిట్ చేసేసాక మాటిమాటికి తీయనవసరం లేదు. పైన లిడ్ ఓపెన్ చేసి అవసరమైనంత లిక్విడ్ లేక డైల్యూట్ చేయడానికి కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇందులోనే మిక్స్ చేసి అలా ఉంచేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ దాంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ డైల్యూట్ చేయకుండా ఉంచుతా. ఇంకా డిషెస్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఇందులోంచి డైరెక్ట్గా పంప్ చేసుకొని యూస్ చేయడం చాలా ఈజీ అండ్ మెస్ ఫ్రీగా ఉంటుంది. అండ్ లాస్ట్లో హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఇవి వాల్ మౌంటెడ్ వల్ల చాలా స్పేస్ మిగులుతుంది అండ్ ఈ ఏరియా అంతా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏమో సిలికాన్ ట్రివెట్స్. వీటిని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సెట్ ఆఫ్ 2లో తీసుకున్నా. ఇవి యాంటీ స్లిప్ అండ్ హీట్ రెసిస్టెంట్. కౌంటర్ టాప్ని హాట్ యుటెన్సిల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ స్క్రాచెస్ని ప్రివెంట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఇవి యాంటీ స్లిప్ వల్ల వీటి మీద పెట్టిన యుటెన్సిల్స్ స్టడీగా ఉంటాయి అండ్ హాట్ యుటెన్సిల్స్ని పట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. కౌంటర్ టాప్ మీద చాపింగ్ బోర్డ్ని డైరెక్ట్గా పెట్టి కట్ చేస్తే అది స్లిప్ అవుతూ ఉంటుంది. అదే దాని కింద ఈ సిలికాన్ మ్యాట్స్ పెడితే కౌంటర్ టాప్ మీద స్క్రాచెస్ పడవు, చాపింగ్ బోర్డ్ స్టడీగా ఉంటుంది అండ్ వెడ్జెస్ని కంఫర్టబుల్గా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ స్క్రబ్బర్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐకియా నుంచి ఈ స్క్రబ్బర్ని తీసుకున్నా. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఒక సైడ్ ఏమో ఇలా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి అండ్ ఇంకో సైడ్ ఏమో రఫ్ టెక్స్చర్ ఉంటుంది. ఏమైతే వెజెస్ అండ్ ఫ్రూట్స్ మనం తొక్కతో పాటు తింటామో వాటిని దీంతో మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇక్కడ నేను బీరకాయ చట్నీ తొక్కతో పాటు చేయబోతున్నాను అనమాట. దానికోసం దీని తొక్కని స్క్రబ్బర్తో మంచిగా ఈజీగా క్లీన్ చేసుకుంటున్నా. ఈ స్క్రబ్బర్తో ఇంకా యాపిల్స్, కరీలా, రాడిష్, జింజర్, లోటస్ ఫ్రూట్స్, స్వీట్ పొటాటోస్, క్యారెట్స్, పొటాటోస్ ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ టైంలో ఏమైనా ఫైబర్స్ దీనిలో ఇరుక్కుపోతే ఇలా ట్యాప్ చేస్తే అవి వచ్చేస్తాయి. అండ్ క్లీనింగ్ తర్వాత దీన్ని ఇలా కడిగేసుకొని స్టాండింగ్ పొజిషన్లో డ్రై అవ్వడానికి పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఈజ్ సింక్ డ్రైన్ హోల్ క్లీనర్. ఇదొక టైనీ అండ్ మైటీ క్లీనింగ్ బ్రష్. ఇది యాక్చువల్గా స్ట్రా క్లీనింగ్ బ్రష్ని సెట్ ఆఫ్ 10లో తీసుకున్న ఫర్ 100 రూపీస్ ఐ గెస్ సింక్ హోల్స్ని క్లీన్ చేయడానికి. వన్స్ ఇన్ ఎవ్రీ 2 డేస్ నా సింక్ డ్రైన్ హోల్స్ని దీంతో ఒకసారి క్విక్ క్లీనప్ చేసేస్తా. డ్రైన్ హోల్స్ నారోగా ఉండడం వల్ల అవుట్లెట్ పైప్ని వైడ్ పీవీసీ పైప్తో చేయించా సో దాట్ ఏమైనా ఫుడ్ పార్టికల్స్ బ్లాక్ అవ్వకుండా ఈజీగా ఫ్లో అయిపోయేలాగా. ఇలా మీరు టైం టు టైం క్లీన్ చేసేసుకుంటే ఈ హోల్స్ గ్రీజ్ అండ్ గంక్తో బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఇంతే, అయిపోయింది వీడియో. ఎండ్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.